హాయ్ యస్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. నేను మానస. ఈ రోజు మనం చాలా ప్రశాంతంగా చేగుంటలో ఉన్నటువంటి టీఎంఆర్ గ్రూప్ వాళ్ళ లేటెస్ట్ మెగా రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ అండి. టీఎంఆర్ గ్రూప్ వాళ్ళ గ్రీన్ మెడోస్ వెంచర్ లో ఉన్నాము. సో ఈ వెంచర్ గురించి మనం ఎన్నో విషయాలు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. టీఎంఆర్ గ్రూప్ లో గత 13 సంవత్సరాలుగా కంటిన్యూ చేస్తూ అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఎంతో అనుభవం గడించినటువంటి వ్యక్తి మనకి సీనియర్ డైరెక్టర్ సేల్స్ నుంచి శ్రీనివాస్ ప్రసాద్ గారు సిద్ధంగా ఉన్నారు. ఈ లేటెస్ట్ వెంచర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి, అలాగే టీఎంఆర్ గ్రూప్ నుంచి ఇంకా రాబోతున్నటువంటి వెంచర్స్ గురించి కూడా మనం సార్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. సో శ్రీనివాస్ గారు, టీఎంఆర్ గ్రూప్ లో మీరు గత 13 సంవత్సరాలుగా ఉన్నారు అండ్ ఎంతో మంది కస్టమర్స్ కి అద్భుతమైన ప్లాట్స్ అనేవి అందించారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెంచర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. 50 ఎకరాల్లో వస్తున్నటువంటి మెగా రెసిడెన్షియల్ వెంచర్ గ్రీన్ మెడోస్. సో దీని గురించి కొంచెం క్రిస్పీగా. టీఎంఆర్ గ్రీన్ మెడోస్ ప్రాజెక్టు 50 acres లో ఉందండి, విత్ డిటిసిపి అండ్ రేరా అప్రూవల్ అండ్ బ్యాంక్ లోన్ ఆప్షన్స్ కూడా ఉంది దీనికి. ద హైలైట్ ఏంటంటే ఈ ప్రాజెక్టు రైట్ ఆన్ ద హైవే అండి, నేషనల్ హైవే మేడ్చల్ హైవే మీద ఉంది. ప్లస్ పెద్ద ఎక్స్టెంట్ ల్యాండ్ ఇది. అండ్ వీ హ్యావ్ ఎన్ అప్రోచ్ ఫ్రమ్ నేషనల్ హైవే యాజ్ వెల్ as స్టేట్ హైవే అండి. 2 అప్రోచ్ రోడ్లు ఉండి రైట్ ఇన్ ద టౌన్కి దగ్గరలో విత్ ఆల్ అప్రూవల్ అండ్ గేటెడ్ కమ్యూనిటీ అండి. మంచి వాల్యూ ఫర్ మనీ సైట్ అండి. ఇమ్మీడియట్గా వీ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ రెసిడెన్షియల్ డెవలప్మెంట్ టు కమ్ హియర్ అండ్ దిస్ ఇస్ ద బ్యూటిఫుల్లీ డెవలప్డ్ గేటెడ్ కమ్యూనిటీ అండి. అండ్ అలాగే మీరు గత 13 సంవత్సరాలుగా టీఎంఆర్ గ్రూప్ తో ఉన్నారు కాబట్టి టీఎంఆర్ గ్రూప్ తో మీకున్నటువంటి అనుబంధం గురించి, అలాగే టీఎంఆర్ గ్రూప్ నుంచి ఉన్నటువంటి అన్ని వెంచర్స్ గురించి ఒకసారి చెప్పండి. టీఎంఆర్ బ్రాండ్ అనేది ఎలా అంటే అండి, ఐ హ్యావ్ నాట్ సీన్ ఎనీ రియల్ ఎస్టేట్ కంపెనీ అంత క్లియర్ టైటిల్ ఉండి, అంత డెవలప్మెంట్ ఉండి, అంత మెయింటెనెన్స్ ఉన్న ప్రాజెక్టులు హైదరాబాద్లో ఇది ఒకటే కంపెనీ అండి. ఓకే. There is no other company which can match the development to maintenance of TMR. ఇవన్నీ ఇస్తూ మనం రీజనబుల్ ప్రైస్లో పెడుతున్నాం. చాలా రీజనబుల్ ప్రైస్, బెటర్ లొకేషన్, బెస్ట్ డెవలప్మెంట్ అండ్ వెరీ గుడ్ మెయింటెనెన్స్ అండ్ అట్ ఎ వెరీ రీజనబుల్ ప్రైస్. ఇది మా హైలైట్. ఇప్పుడు గ్రీన్ మెడోస్ వెంచర్ 50 acres లో ఉందని చెప్తున్నారు. మరి 50 acres లో డిటిసిపి అండ్ రేరా అప్రూవల్స్ తో ఉన్నటువంటి వెంచర్ లో ఏమేమి డెవలప్మెంట్స్ మీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రీనరీ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అవునండి. అండ్ ఇంకా ఏమున్నాయి ఎక్స్పెక్టేషన్? లేఅవుట్ లో అన్ని డెవలప్మెంట్స్ అయిపోయి ఉన్నాయండి. కంప్లీట్ సిసి రోడ్స్, ఎలక్ట్రిసిటీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, వాటర్ ట్యాంకు, పార్కు, కామన్ ఎమ్యూనిటీస్, చిల్డ్రన్స్ ప్లే గ్రౌండ్, ఫౌంటైన్, ఎవెన్యూ ప్లాంటేషన్, ఇవన్నీ రెడీ ఉన్నాయండి. పెద్ద డిటిసిపి నార్మ్స్ చేయవలసినవన్నీ చేసాం. ఇంకా దానికంటే అడిషనల్ డెవలప్మెంట్ కూడా కొన్ని చేసాం. ప్లాట్ సైజెస్ ఏ విధంగా ఉన్నాయి? అండ్ అలాగే ప్లాట్ సైజెస్ స్టార్ట్స్ ఫ్రమ్ 165 square yard అండి. 165 with the minimum size, which is a west facing. 183.33 is east facing, and 200, 220, 240 సైజెస్ లో ఉన్నాయండి. అండ్ ఇప్పుడు హైవే ఫేసింగ్ లో ఉన్నటువంటి వెంచర్ కాబట్టి ప్రైసెస్ ఏమైనా ఎక్కువగా ఉన్నాయా లేదా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉన్నాయా? దే ఆర్ వెరీ ఎకానమికల్ ప్లాట్స్ అండి. ఎకానమికల్ రేట్ లో లగ్జరీ ప్లాట్స్ ఇస్తున్నాం అండి మేము. వావ్. We are giving luxury plots at economical rate. Okay. So price reveal చేస్తారా? ప్రైస్ 14,000 రూపాయలు గజం అండి. పర్ స్క్వేర్ యార్డ్ 14,000. కార్నర్లు 40 feet రోడ్, ఈస్ట్ ఫేసింగ్ అడిషనల్ అండి కాస్ట్. సో ఇంత బ్యూటిఫుల్ గా ఈ వెంచర్ ఉంది అండ్ హైవే ఫేసింగ్ లో కూడా ఉంది కాబట్టి ఒక్కసారి మనకి లొకేషన్ గురించి ఒకసారి ఎగ్జాక్ట్ గా చెప్పండి. ఇది రైట్ ఆన్ ద మేడ్చల్ హైవే అండి. చేగుంట అన్న ప్లేస్ కి జస్ట్ బిఫోర్ 1.5 kilometers బిఫోర్ చేగుంట టౌన్ రోడ్ కి రైట్ సైడ్ లో ఉందండి. హైవేకి రైట్ సైడ్ లో ఉంది వైల్ గోయింగ్ టు నాగ్పూర్. ఇది ఒక అప్రోచ్ రోడ్. దెర్ ఈజ్ అనదర్ అప్రోచ్ రోడ్. అది చేగుంట నుంచి గజ్వేల్కి ఒక స్టేట్ హైవే ఉందండి. ఆ హైవేకే ఉంటుంది. అది 100 feet రోడ్. ఆ హైవే ఫేసింగ్ 1.5 kilometers ఆ హైవేకే ఉంటుందండి ప్రాజెక్టు. అండ్ రెసిడెన్షియల్ ప్లాట్లు కూడా ఉన్నాయి. ఆల్ టుగెదర్ ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ అండి. టోటల్ లేఅవుట్ సరౌండెడ్ బై కాంపౌండ్ వాళ్ళు, రోడ్స్, ఎలక్ట్రిసిటీ, డ్రైనేజ్, వాటర్ ట్యాంకు, పార్క్ అన్ని కంప్లీట్ అయిపోయి ఉన్నాయండి. రెడీ టు బిల్డ్ హౌస్ ప్రాపర్టీ అండి. సో ఇంటర్నల్ గా జరుగుతున్న డెవలప్మెంట్స్ అన్నిటి గురించి కూడా మీరు చెప్పారు. ఎగ్జాక్ట్ గా ఈ ప్లేస్ లోనే మీరు ఇంత బ్యూటిఫుల్ గా 50 acres లో ఇంత బ్యూటిఫుల్ గా వెంచర్ చేయడానికి గల రీజన్ ఏంటి? ఈ సరౌండింగ్ లో అండి చాలా ఇండస్ట్రియల్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయండి. విచ్ ఈస్ క్రియేటింగ్ మోర్ దెన్ 2.5 lakh ఎంప్లాయ్మెంట్. సో ఈ సరౌండింగ్ లో మనం రెసిడెన్షియల్ డెవలప్మెంట్ చేస్తే
ఈ సరౌండింగ్ లో కొన్ని కంపెనీలు ఉన్నాయి, ఎంఎస్ఎన్ ఫార్మా అని, రిలాక్స్వెల్ మ్యాట్రెస్, స్టీల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, కొన్ని ఫార్మా కంపెనీలు ఉన్నాయి. దాంట్లో ఎంప్లాయీస్ దే వుడ్ ప్రిఫర్ టు స్టే ఇన్ దిస్ లేఅవుట్ అండి, ఇన్స్టెడ్ ఆఫ్ కమింగ్ ఫ్రమ్ సిటీ. మేడ్చల్, సికింద్రాబాద్ నుంచి వచ్చి కంటే వాళ్ళకి దగ్గరలో ఒక గేటెడ్ కమ్యూనిటీ కావాలని మాకు అడిగారు. సో వాళ్ళకి క్యాటర్ చేస్తూ మేము లేఅవుట్ డెవలప్ చేసామండి. సో ఇన్ని ఇయర్స్ రియల్ ఎస్టేట్ లో అనుభవం ఉంది కాబట్టి నాకు ఒక చిన్న క్వశ్చన్ అడగాలనిపిస్తుంది. బికాస్ చాలా మంది కూడా దో మనీ ఉండొచ్చు, లేదంటే మనీ ఉండకపోయినా కూడా ఇన్వెస్ట్ చేయాలి ల్యాండ్ లో, కొనాలి అనుకున్న వాళ్ళకి ఒక చిన్న డైలమా అయితే ఉంటుంది. ఏ ప్లేస్ లో ఎలా చూస్ చేసుకోవాలి, మన బడ్జెట్ ఫ్రెండ్లీగా ఎలా ప్లాన్ చేసుకోవాలి, అండ్ అలాగే ఏ లొకేషన్స్ అయితే బాగుంటాయి, ఇలాంటి డౌట్స్ ఉంటాయి. సో మీరు ఏం చెప్తారు యాజ్ అన్ ఎక్స్పర్ట్? ఫస్ట్ పాయింట్ ఏంటంటే, యాజ్ ఎన్ ఇన్వెస్టర్ మీరు ఏ లొకేషన్ చూసినా అప్రోచ్ టు ద రోడ్ బాగుండాలండి. లీగల్ క్లారిటీ వెరీ ఇంపార్టెంట్. అండ్ లీగల్ క్లారిటీ ఉన్నా కూడా డెవలప్మెంట్, మెయింటెనెన్స్ లేకపోతే ప్రాపర్టీ ఎంత మంచి లొకేషన్లో ఉన్నా దాని అప్రిసియేషన్ ఉండదు. సో ద ప్రైమరీ పాయింట్ ఇక్కడ ఏంటంటే, మనం ఎప్పుడైనా ఒక లొకేషన్లో చూడాలంటే అప్రోచ్ రోడ్ చూడాలి, సరౌండింగ్ డెవలప్మెంట్తో పాటు లీగలిటీస్ ఆఫ్ ద డాక్యుమెంట్, డెవలప్మెంట్ ఎట్ ద సైటు, మెయింటెనెన్స్ ఆఫ్ ద ప్రాపర్టీ. ఈ మెయింటెనెన్స్ ఆఫ్ ద ప్రాపర్టీ ఉంటేవేనండి లాంగ్ రన్లో మనకి రీసేల్ వాల్యూ బాగా పెరుగుతుంది. సో వీఆర్ గుడ్ ఇన్ దాట్ అండి. మన డెవలప్మెంట్ బాగుంటుంది, మెయింటెనెన్స్ బాగుంటుంది, లొకేషన్ బాగుంటుంది, అండ్ ఆల్ అట్ ద రీజనబుల్ కాస్ట్. సో ఇందులో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు మీరు అన్నట్టుగా మంచి అప్రిసియేషన్ రావాలి అనుకుని ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఎన్ని ఇయర్స్ లో వాళ్ళు మంచి ఎక్స్పెక్టేషన్స్, మంచి అప్రిసియేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఈ ప్రాజెక్ట్ లో వీ కెన్ ఎక్స్పెక్ట్ అప్రిసియేషన్ ఇన్ 1.5 to 2 years అండి. వీఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్ రెసిడెన్షియల్ డెవలప్మెంట్ టు కమ్. ఆ హౌసెస్ తో పాటు డెవలప్మెంట్ వస్తుంది, అప్రిసియేషన్ కూడా వస్తుంది. సో ఇందాక మేము మాట్లాడినప్పుడు డిజిటలైజ్డ్ కూడా చాలా బాగుంది, డిజిటల్ సర్వీసెస్ కూడా ఉంది కాబట్టి కస్టమర్స్ మీకు ఎలాంటి కస్టమర్స్ ఉన్నారు ఎక్కువగా, అంటే ఏ ఏరియాస్ నుంచి ఎక్కువగా వస్తున్నారు కస్టమర్స్? అంటే ఈ పర్టికులర్ ప్రాజెక్ట్కి వస్తే అండి, టీఎంఆర్ గ్రీన్ మెడోస్కి వస్తే, సిన్స్ ఇట్ ఈస్ ఆన్ నిజామాబాద్ హైవే, నిజామాబాద్, ఆర్మూరు ఆ జోన్ నుంచి, ఆదిలాబాద్ ఆ జోన్ నుంచి ఇటు మనం చిత్ర, కోంపల్లి, మేడ్చలు ఈ జోన్ వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేస్తారండి. ఎందుకంటే వాళ్ళది కనెక్టింగ్ రోడ్ టు దేర్ హోమ్ టౌన్. సో వాళ్ళు ఎక్కువ తీసుకుంటున్నారండి. ప్లస్ ఈ సరౌండింగ్ లో కొన్ని ఎంప్లాయ్మెంట్ జనరేటింగ్ యూనిట్స్ ఉన్నాయి, దాంట్లో ఎంప్లాయీస్ కూడా దీంట్లో ప్రిఫర్ చేస్తారు. వర్క్ ప్లేస్ కి దగ్గరగా ఉండాలని చూసుకునే వాళ్ళు ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఓకే, సో టిఎంఆర్ లో మీరు గత 13 years గా కంటిన్యూ చేస్తూ ఉన్నారు, మంచి మంచి వెంచర్స్ అనేవి అందిస్తున్నారు టిఎంఆర్ గ్రూప్ నుంచి కూడా. అండ్ ఫ్యూచర్ లో రాబోయేటువంటి వెంచర్స్ గురించి చెప్పండి. మావి మల్టిపుల్ ప్రాజెక్ట్స్ రన్నింగ్ లో ఉన్నాయండి. ఇది కాకుండా మావి షాద్ నగర్ లో ఉన్నాయి, కొత్తూరులో ఉన్నాయి. షాద్ నగర్ లో 3 ప్రాజెక్టులు ఉన్నాయి. ఇప్పుడు ఒక అప్కమింగ్ ప్రాజెక్టు టిఎంఆర్ సదర్న్ విస్టా అని ఉందండి. అది షాద్ నగర్ లో రీజనల్ రింగ్ రోడ్ కి అడ్జసెంట్ లో ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ ప్రాజెక్టు. దానికి కూడా ఆల్రెడీ డిటిసిపి రేరా అప్రూవల్స్ వచ్చేసి ఉన్నాయి. అండ్ 10-15 రోజుల్లో మేము ప్రాజెక్ట్ లాంచ్ కూడా చేస్తాం. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాకు కాల్ చేయొచ్చండి. ఆ ప్రాజెక్ట్ షాద్ నగర్ ఏరియాలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు షాద్ నగర్ లో రీజనల్ రింగ్ రోడ్ కి అడ్జసెంట్ లో ఉంటుందండి ప్రాజెక్టు. వెరీ బ్యూటిఫుల్ ప్రాజెక్టు, యాజ్ గుడ్ యాజ్ దిస్ ప్రాజెక్టు. మంచి వాల్యూ ఫర్ మనీ సైట్ అండి. ఫర్ డీటెయిల్స్ యూ కెన్ ఆల్వేస్ కాల్ us. సూపర్ శ్రీనివాస్ ప్రసాద్ గారు. శ్రీనివాస్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా క్లియర్ గా టిఎంఆర్ గ్రూప్ గురించి, అలాగే ఈ వెంచర్ గురించి కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ అలాగే మన కస్టమర్స్ కూడా చూస్తూ ఉంటారు కదా చాలా మంది, ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలని చూస్తూ ఉంటారో వాళ్ళు రియల్ ఎస్టేట్ టీవీలో చాలా ఎక్కువగా వీక్షిస్తూ ఉంటారు ప్రేక్షకులు. మరి మా రియల్ ఎస్టేట్ టీవీ ప్రేక్షకులకి మీరు ఏమైనా ఆఫర్ ఇస్తారా? ఆఫర్ ఇద్దామండి. రియల్ ఎస్టేట్ టీవీ ఛానల్ చూసి ఆర్ వీడియో చూసి మాకు కాల్ చేసిన వాళ్ళకి we'll give some spot offers అండి. Okay, that depends on the situation, but we'll give some spot offers. Wow, super అండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ ప్రసాద్ గారు. థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదండి, మన రియల్ ఎస్టేట్ టీవీలో ఈ వీడియోని చూసి వచ్చిన వాళ్ళు తప్పకుండా మంచి ఆఫర్స్ అనేవి, స్పాట్ ఆఫర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తామని కూడా చెప్తున్నారు. సో తప్పకుండా మీరు త్వరపడండి. గ్రీన్ మెడోస్ వెంచర్ టీఎంఆర్ గ్రూప్ నుంచి వచ్చినటువంటి లేటెస్ట్ వెంచర్ 50 acres లో చాలా బ్యూటిఫుల్ గా ఉంది. డీటెయిల్స్ అన్ని కూడా మనకి శ్రీనివాస్ ప్రసాద్ గారు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఇంకా ఫర్దర్ ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకున్నా, లేదంటే షాద్ నగర్ లో ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నా, ఎక్కడైనా సరే ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకుంటే క్లియర్ గా స్క్రీన్ పైన కనిపించే నంబర్ కి మీరు కాల్ చేయొచ్చు, ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. హాయ్, నేను మీ పూర్ణ. ప్లీజ్ సబ్స్క్రైబ్ రియల్ ఎస్టేట్ టీవీ.